నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నేను అప్డేట్లు అయితే ఇస్తూ ఉన్నాను. అలాగే ఒక మహిళ మనం చూసుకుంటే కామెంట్ చేయడం జరిగిందనమాట. విమానాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి అందరూ అడుగుతూ ఉన్నారు కదా. ఓపెన్ అయిన వెంటనే తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోతారా, ఒక్కరు కూడా వెళ్ళరని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ఎయిర్పోర్ట్ ఎప్పుడు తెరుస్తారో మేము ఇళ్లకు వెళ్ళిపోతామని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ల రూపంలో కానీ సోషల్ మీడియా వేదికగా తమ యొక్క బాధను అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత ఒక్కరు కూడా ఇండియాకు వెళ్ళరని చెప్పేసి గల్ఫ్ దేశాలలో ఉండి సంపాదించుకుంటూ ఉన్నారు, ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు, ఇండియాలో పొలాలు స్థలాలు కొనుక్కొని ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఏదైనా ఇబ్బంది ఉంటే చెన్నైకి పారిపోదామని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమని చెప్పేసి ఆ యొక్క మహిళ కామెంట్ అయితే చేసింది. మీకు స్క్రీన్ మీద కూడా ఆ యొక్క కామెంట్ అయితే తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులు ఆగిపోవాలని చెప్పి ఆ యొక్క భగవంతుని అయితే ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. అలాగే ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ఎవరు వెళ్ళరన్నా అందరూ మేము వెళ్ళిపోతాం అంటూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఏ ఒక్కరూ వెళ్ళరు. ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎవరైతే వెళ్లాల్సిన అవసరం ఉందో వాళ్ళు మాత్రమే వెళ్తారని చెప్పి తెలియజేశారనమాట. ప్రస్తుతం దీనిపైన మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఇంకా ఎయిర్పోర్ట్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసి ఉన్నారు. అలాగే కువైట్ వైమానిక ప్రాంతం గగనతలం ఏదైతే ఉందో కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా మూసివేశామని చెప్పేసి, అలాగే ఇక్కడ పరిస్థితులు సురక్షితమని భావిస్తే మేమే ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు భారత పౌర విమానయాన శాఖ కూడా ఆయా దేశాలు గగనతలాలను ఓపెన్ చేస్తూనే విమానాలు నడుపుతామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.